వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు జీకే బిట్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా, పూరీలోని జగన్నాథ ఆలయ నిర్మాత ఎవరు? అనంతవర్మ చౌడ. జైన పురాణాన్ని రాసింది ఎవరు? పొన్న, రన్న, పంప కవులు. విజయనగర సామ్రాజ్యాన్ని అచ్యుతదేవరాయల కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఫెర్నాండో న్యూనెజ్. శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను తెలుపు గ్రంథం ఏది? సోమదేవుని కథ, సరిత్సాగరం. ముద్రా రాక్షసం ఎవరి రచన? విశాఖదత్తుడు. సారీపుత్ర ప్రకరణం ఎవరి రచన? అశ్వఘోషుడు. కాదంబరి ఎవరి రచన? భానుడు. మహావీరుని బోధనలను అనుసరించేవారిని మొదట ఏ పేరుతో పిలిచారు? నిగ్రంధులు. జంతుహింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా. సింహాద్రి పర్వతశ్రేణు శ్రేణుల యొక్క సరాసరి ఎత్తు ఎంత? 6100 మీటర్లు. నేషనల్ అట్లాస్ మరియు థీమాటిక్ మ్యాపింగ్ ఉన్న చోటు ఏది? కోల్కతా. దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని ఏ నగరానికి పేరు? కోయంబత్తూర్. భారతదేశంలో లావాతో కూడిన పీఠభూమికి మంచి ఉదాహరణ దక్కన్ పీఠభూమి. బాక్రానంగల్ ప్రాజెక్టు ఏ నదిపై కట్టబడింది? సట్లెజ్. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? మెరీనా బీచ్. ఇప్పుడు ఏప్రిల్ 21వ తేదీ జీకే బిట్స్. తాగునీటిలో ఆమోదయోగ్యమైన pH విలువ ఎంత? 6-8. రేడియో ధార్మిక కాలుష్యానికి కారణమైన కిరణాలు ఏవి? గామా కిరణాలు. నీటి శుద్ధి ప్రక్రియలు ఉత్తేజిత కార్బన్ల ఉపయోగం ఏమిటి? చెడు వాసన, రుచులను తొలగించడం. నిత్యావసర వస్తువుల చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? 1955. నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2005, 2006. ఏ హార్మోన్ పత్ర రంధ్రాలను మూసివేసి బాష్పోత్సేకం నిరోధంలో తోడ్పడుతుంది? అబిసిసిక్ ఆమ్లం. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2005. నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2005, 2006. కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కల్లో బాష్పోత్సేకంలో మార్పు ఎలా ఉంటుంది? పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వెలువడుతుంది? నీరు. భారత్ చైనాల మధ్య జరిగిన యుద్ధం గురించి బియాండ్ ద లైన్స్ గ్రంథాన్ని రచించిందెవరు? కులదీప్ నయ్యర్. మన దేశంలో మొట్టమొదటిసారిగా విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కాలము ఏది? 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు. భారత్లో ఏ సంస్థను ఇతర అణు పరిశోధన సంస్థలకు తల్లి వంటిదని పేర్కొనవచ్చు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అనల్ మాలిక్ అంటే ఏమిటి? నేనే రాజు. ఈ రాజ్యం నిజాం సొత్తు కాదు, ముస్లింలందరి ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నది ఎవరు? బహదూర్ యార్ జంగ్. నాబార్డ్ సంస్థ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది? శివరామన్ కమిటీ. ఇప్పుడు ఏప్రిల్ 22 తెలుగు జీకే బిట్స్. రామప్ప దేవాలయం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? ములుగు జిల్లా. 2020-21 సంవత్సరానికి గాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచీలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం TSI పాస్ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2014.
మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున ప్రారంభించింది? మార్చి 8వ తేదీ 2022. దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఏకకాలంలో దళితులకు అందిస్తుంది? 10 లక్షలు. యక్షగానాన్ని పోలి ఉన్న తెలంగాణలోని కళ ఏది? చిందు భాగవతం. 1969లో ఏ తేదీన తెలంగాణ యొక్క అన్ని భద్రతలను సక్రమంగా అమలు చేయడానికి అన్ని పార్టీల ఒప్పందం కుదిరింది? జనవరి 19. ఏ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తన నివేదికను వెలువరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేసింది? 1955. తెలంగాణ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఏ జిల్లాలో ఉంది? వరంగల్. దోమకొండ కోట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? కామారెడ్డి జిల్లా. మట్టి మనిషి ఎవరి రచన? వాసిరెడ్డి సీతాదేవి. దేశ చరిత్రలు ఎవరి రచన? శ్రీశ్రీ. ఏ సంవత్సరంలో కోటిలింగాల ధూళికట్లలో జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కాలం నాటి ఆధారాలు బయలుపడ్డాయి? 1970-74. తెలంగాణలో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2015. 2022 నాటికి తెలంగాణలో మొత్తం స్థాపిత పవన విద్యుత్ శక్తి సామర్థ్యం ఎంత? 128 మెగావాట్లు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.